పృథ్వీ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. రాహుల్ దాన్ని తక్షణం ఆపండి. తెలంగాణ భవన్ కు భారీగా తరలివచ్చి గోడు వెళ్లబోసుకున్న బాధితుల సమస్య వింటున్న హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి. మహిళల యజమానులు వారి పేరిట ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ. అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలన. బ్యాంకు ఖాతాలో పాన్ కార్డుల సమాచారం తీసుకోవద్దు. సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. సంపన్నులతో సమానంగా పేదలకు న్యాయం దక్కడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. మహిళా భద్రతకు ఓ వ్యవస్థ అవసరం. ఆనందంగా ఉండు, గుండె చల్లగా ఉండు. నేడు ప్రపంచ హృదయ దినోత్సవం. కుటుంబం, స్నేహితులతో గడపండి, మేలు చేస్తుంది. చైనా శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడి. హెజ్బొల్లా అధినేత నర్సల్లా హతం. అతని కుమార్తె, ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ నేతలు మృతి. మాట వేసి మట్టుబెట్టిన ఐడిఎఫ్. నర్సల్లా న్యాయ విశ్వవిద్యాలయం 21వ శతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పథకాన్ని అందుకుంటున్న విద్యార్థులు. వేదికపై హైకోర్టు సీజే, ఛాన్సలర్ జస్టిస్ అలోక్ ఆరాధే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్. ఒకే ఖాతాలోకి 124 కోట్లు సైబర్ నేరాల ద్వారా కొల్లగొట్టిన సొమ్ము చేరినట్లు బహిరంగితం. మహమ్మద్ బిన్ అహ్మద్ బవజీర్ పేరిట అకౌంట్ ఉన్నట్లు గుర్తింపు. ఆగిన బస్సును పరిశీలిస్తుండగా దూసుకెళ్లిన కంటైనర్. 2 మృతి, 10 మంది గాయాలు. యాదాద్రి జిల్లా ఎల్లంబావి వద్ద ఘటన. నడుంపైకి బస్సు టైర్ ఎక్కడంతో విలవిలలాడుతున్న ప్రయాణికుడు. ఒక్క బంతి పడకుండానే రెండో రోజు ఆట వర్షార్పణం. 6గురిని అంటిపెట్టుకోవచ్చు. ఐపీఎల్ పాలక వర్గం నిర్ణయం. మాయాంకు పిలుపు. నితీష్, వరుణ్లకు చోటు. బంగ్లాతో టీ20కి భారత జట్టు. చిరంజీవికి ప్రతిష్టాత్మక ఐఫా పురస్కారం.